ఎస్ఓటి లక్ష్యం ఏంటి? జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వస్తున్న ప్రభాకర్ రావు చూడండి. ఇగో వీడు హైదరాబాద్లో దిగి BMW కారు 2 కోట్ల కారు 70 మంది బౌన్సర్లతోటి హైదరాబాద్లో దిగిండు. ఎట్లున్నాడు చూడండి. వీడు క్యాన్సర్ వచ్చిందంటే ఎవరన్నా నమ్ముతారా? సరే క్యాన్సర్ వచ్చినా ఇవాళ రేపు ఏముందండి, క్యాన్సర్ సర్వైవే బతకడానికి అవకాశం ఉంది కదా. మళ్ళీ ఇంత డబ్బులున్నోడు రకరకాల మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకోవచ్చు, మంచి డాక్టర్ని సంప్రదించవచ్చు, మంచి మంచి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. సో బయటపడడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. వీడని పేదోడా లేకపోతే కనీసం మందులు కొనుక్కోలేని సిచ్యువేషన్లో ఉన్నాడా? అదే క్యాన్సర్ కోసం అమెరికా ట్రీట్మెంట్కి పోయినట్టు అర్థం చేసుకోండి. క్యాన్సర్ ఉందో లేదో కానీ ఎట్లా తయారయ్యి ఎట్లా వచ్చిందో చూడండి, నవ్వుకుంటా మళ్ళీ. ఎస్ఓటి లక్ష్యం ఏంటి? ఈ ఎస్ఓటి అంటే ఏంటంటే స్పెషల్ ఆపరేషన్ టీమ్. ఈ స్పెషల్ ఆపరేషన్ టీమ్కి ఇన్ఛార్జ్గా ప్రణీత్ రావుని నియమించండి. ఎవడు? ఈ ప్రభాకర్ రావు అంటాడు. ఈ ప్రణీత్ రావు అనేటోడు ఎవడు అంటే ఈ ట్యాపింగ్ చేయడానికి ప్రణీత్ రావు కింద ఒక 30 మంది టీం, ఒక 30 మంది, వీళ్ళంతా కూడా సేమ్ ఒకటే కమ్యూనిటీకి సంబంధించిన వెలమ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. ఈ 30 మంది ఫోన్లు ట్యాప్ చేస్తారు. కేసీఆర్ నుంచి ప్రభాకర్ రావుకి ఆదేశాలు వస్తాయి. ప్రభాకర్ రావు ప్రణీత్ రావుకి చెప్తాడు, ఇక పలానా నెంబర్లు ట్రాక్ చేయని. ఆ ప్రణీత్ రావు తన కిందున్న 30 మంది టీం తోటి ఫోన్లు ట్యాప్ చేస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ ప్రభాకర్ రావుకి ఇస్తాడు. ప్రభాకర్ రావు ఈ ఎగ్జిక్యూట్ చేయాలి కదా మరి దీన్ని. ఇప్పుడు డబ్బులు ఒక ఎలక్షన్ వచ్చినది, ఒక దగ్గర డబ్బులు తీసుకొని పోతున్నారు, ఆ డబ్బులు పట్టుకోవాలి కదా. ప్రభాకర్ రావు వెంటనే రాధాకిషన్ రావుకి చెప్తాడు, ఇగో పలానా నుంచి డబ్బులు పోతున్నాడు, ప్రణీత్ చెప్పిండు, మీరు ఫాలోఅప్ చేసుకోండి అని. ఇక వీళ్ళు అంతా ఫాలోఅప్ చేసుకొని ఈ రాధాకిషన్ రావు అంటాడు ఎగ్జిక్యూట్ చేసే టీంలో ఉంటాడు. వాడి కింద ఈ తిరుపతి అన్న, భుజంగరావు, ఈ బ్యాచ్ అంతా ఉంటుంది. వీళ్ళంతా కలిసి ఇంకొంతమంది ఎస్ఐలు సిఐలు కలిసి ట్రాప్ చేసి ఆ కార్నో ఆ బండినో పట్టుకుంటారు, సగం పంచుకుంటారు, కొంత పోలీస్ స్టేషన్లో అప్పచెప్తారు. బస్ ఇది ఒక చైన్ అనమాట, ఇది ఒక మాఫియా. ఈ మాఫియాకి రాజు కేసీఆర్. ఇక ఇందులో ఈ మాఫియాలో మళ్ళీ కొంతమంది కేటీఆర్, హరీషో, కవితలు అందరూ మళ్ళీ వీళ్ళ పర్సనల్ అవసరాల కోసం మళ్ళీ వీళ్ళు ట్యాప్ చేసుకుంటూ పోయారు వీళ్ళ పరిచయాలతోటి. ట్యాపింగ్ పేర్ల ఎంపిక ఎలా జరిగింది అంటే ఎవరెవరి ఫోన్ ఎట్లా ట్యాప్ చేయాలని ఎంపిక ఎట్లా జరిగింది? సిట్ ప్రశ్నలకు ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు మౌనమట. అధికారులకు చెప్పే ఆధారాలు ధ్వంసం చేసినట్టు వెల్లడి. 8 గంటల పాటు విచారణ, రేపు మళ్లీ రావాలి అని నోటీసులట. అన్ని పేపర్లో ఈ వార్త ప్రధానంగా ఉన్నది. ఇగో రాతపూర్వక ఆదేశాలు ఇచ్చానా ఏమంటున్నాడు? నేనేమన్నా పేపర్ మీద రాసిచ్చిన్నా? ఫోన్ ట్యాపింగ్కు ఆదేశాలు ఇచ్చినట్టు ఉంటే చూపించాలి. నా కింద పనిచేసిన సిబ్బంది అరెస్టు సమయంలో ఇచ్చిన వాంగ్మూలాలు చెల్లుబాటు కావు. ఎవరి ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేయించలేదు. ప్రణీత్ రావు చేసిన పనితో నాకేం సంబంధం? అక్కడేం జరిగిందో ఉన్నతాధికారులందరికీ తెలుసు. సిట్తో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వ్యాఖ్యలు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలు, ఎదురుదాడి ధోరణిలో సమాధానాలు, దాటవేత. రివ్యూ కమిటీని ముగ్గులోకి లాగే ప్రయత్నం. 8 గంటల పాటు విచారణ, 11వ తేదీన మళ్లీ రావాలన్న సిట్ అట. ప్రభాకర్ రావు నీచుడు, ఆయన వల్ల ఎన్నో జీవితాలు నాశనమైనాయి. అమెరికాలోనే ఆయనకు కేసీఆర్ కుటుంబం కౌన్సిలింగ్ ఇచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇప్పుడు మామూలు ఎవరన్నా తప్పు చేస్తే తంతరు కదా లోపలేసి, మరి ఈయనకు కూడా ఒక 4 కోటింగ్లు ఇస్తే అప్పుడు నిజాలు బయటకు వస్తాయేమో. మరి ఆ పని ఎందుకు చేయరు? ఇది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం కావచ్చేమో, కానీ సామాన్య జనాన్ని పోలీస్ స్టేషన్లో చంపుతున్నారు కదా. తెలంగాణలో కేసీఆర్ హయాంలో 13 లాకప్ డెత్లు అయినాయి. రీసెంట్గా కూడా 1-2 ఇన్సిడెంట్స్ జరిగినాయి కాంగ్రెస్ హయాంలో కూడా. పోలీసులు రోడ్ల మీదనే కొడుతున్నారు జనాన్ని. మరి ఇట్లాంటి దేశద్రోహులని, దుర్మార్గులని తంతే తప్పేముంది? అనొద్దేమో కానీ ఇట్లాంటి వాళ్ళకి చేసి తప్పేముంది? ఎంతోమంది ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ జీవితాలని నాశనం చేసిన దుర్మార్గులు కదా వీళ్ళంతా. తడబాటు లేదు, భయం లేదు, ఆందోళన అస్సలే లేదు. ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలే సమాధానాలు. విచారణ తీరునంతా ముందే ఊహించినట్లుగా ఎదురు దాడి ధోరణి. మరీ లోతుగా ప్రశ్నిస్తే సమాధానాలు దాటవేత. ఇది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు సిట్ అధికారుల ముందు వ్యవహరించిన తీరు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పలు మలుపుల తర్వాత. అందుకే ఈయన అంటుండు కదా బండి సంజయ్ గారు, అమెరికాలోనే ఆయనకు కేసీఆర్ కుటుంబం కౌన్సిలింగ్ ఇచ్చింది. ఒకసారి డాక్యుమెంట్ ఉంటుంది తీసుకురా. ఎట్టకేలకు సోమవారం సిట్ అధికారుల ముందు విచారణకు ప్రభాకర్ రావు హాజరయ్యారు. తాను ఎవరి ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేయించలేదని తెలిపారు. ఇందుకు సంబంధించి తాను రాతపూర్వకంగా ఇచ్చిన ఆదేశాలు ఏమైనా ఉంటే చూపించాలి అన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేయమని రాతపూర్వక ఆదేశాలు ఉంటాయా? వాడిని ఎప్పుడు
వాడు చెప్పుడు చూడండి ఎట్లుందో. ఏమైనా డాక్యుమెంట్ ఉంటే చూపించండి అంటుండట. చేసే దొంగ పనికి డాక్యుమెంట్స్ ఉంటాయా? ఇక్కడ పాయింట్ ఏంది, ప్రణీత్ రావు అంటోడు ఎట్లొచ్చిండు, ప్రణీత్ రావు అంటోడికి ఆ ఎస్ఐబిలో నువ్వు ఎట్లా పోస్టింగ్ ఇచ్చినావు? ప్రణీత్ రావు బ్యాచ్లో ఏ ఒక్కరికి కూడా డిఎస్పీ స్థాయి పోస్టింగ్ రాలే, ఇంతవరకు ప్రమోషన్ రాలే. మరి ఎట్లా ప్రమోషన్ వచ్చింది వాడికి? నీ వల్లే వచ్చింది. బీబీ నగర్లో వాడు పోస్టింగ్ సంపాదించిన దగ్గర నుంచి నీ దగ్గర చేరేంత వరకు వాడికి ప్రమోషన్స్ ఇచ్చుకుంటూ పోయినావు నువ్వు. వాడే చెప్పింది కదా కన్ఫెషన్ స్టేట్మెంట్లో. ఇది రిమాండ్ కేస్ డైరీ. ఈ రిమాండ్ కేస్ డైరీలో ప్రణీత్ రావు చెప్పిన ఇన్ఫర్మేషన్ వెరీ క్లియర్. నేను నిన్న కూడా జూబ్లీహిల్స్ అక్కడికి వెళ్ళి ఒక వీడియో చేయడం జరిగింది. చాలా క్లియర్గా వాడు ఇచ్చిన ఇదంతా ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే తప్పు అని మాట్లాడతాడు. ప్రణీత్ రావు చెప్పింది తప్పే, రాధాకిషన్ రావు చెప్పింది తప్పే, భుజంగరావు చెప్పింది, తిరుపతి అన్న చెప్పింది, ఇంకా మిగతా వాళ్ళు చెప్పింది. అసలు టోటల్ వాడు ఆ ప్రణీత్ రావు అంటోడు ఎక్కడో ఉన్నోడిని సేమ్ కమ్యూనిటీ కాబట్టి తీసుకొచ్చి వాడిని ఎస్ఐబి డిఎస్పీగా చేసింది నువ్వే కదా. మరి నాకేం సంబంధం? ఈ టోటల్ ఎపిసోడ్ ఈయన మీద పెట్టిన కేసు దేని మీద అంటే ఫోన్ ట్యాపింగ్తో పాటు ఈ సీడీలు సిస్టమ్స్ ధ్వంసం చేసిరు కదా, సీసీ కెమెరాలు ఆఫ్ చేసి, దానికి సంబంధించిన కేసు ఇది. ఇగో తన కింద పనిచేసిన సిబ్బంది అరెస్టు సమయంలో ఇచ్చిన వాంగ్మూలాలు చెల్లుబాటు కావన్నారు. తనపైన ఇంకా ఉన్నతాధికారులు ఉన్నారని, ఆనాడు ఏం జరిగిందో వారందరికీ తెలుసని పేర్కొన్నారు. మొత్తంగా సిట్ విచారణ జరిగే తీరుపై పూర్తి అవగాహనతో వచ్చిన ప్రభాకర్ రావు పోలీసుల ప్రశ్నలు తిప్పికొట్టినట్టుగా తెలిసింది. అంటే ఈయన మీద బాస్ ఎవరు? డీజీపీనా? అంటే డీజీపీ ఎవరు? మహేందర్ రెడ్డిని అన్నాడు. అంటే మహేందర్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం. సింపుల్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డికి తెలివి ఉంటే మహేందర్ రెడ్డికి పదవి ఇవ్వకుండా ఉండాల్సిండే. కానీ రేవంత్ రెడ్డి తెచ్చి మహేందర్ రెడ్డిని పక్కన పెట్టుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్కన ఉన్నాడు కాబట్టి ఆయన వైపు వేలెత్తి చూపితే మరి ఆయనకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదనే చర్చ వస్తుంది కదా. ఇట్లా తెలివిగా బిహేవ్ చేస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రభాకర్ రావును పిఎస్లోని 2వ అంతస్తులో ఉన్న సిట్ కార్యాలయంలో డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలోని బృందం ప్రశ్నించింది. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేశారు. సుదీర్ఘకాలం పోలీస్ శాఖలో పనిచేసి ఐజీ స్థాయిలో పదవీ విరమణ పొందిన ప్రభాకర్ రావు ఆ పైన ఓఎస్డీ హోదాలో ఎస్ఐబిలో కొనసాగిన విషయం తెలిసింది. దీంతో ఆ స్థాయి నేపథ్యం ఉన్న మాజీ పోలీస్ అధికారిని విచారించాలంటే అందుకు తగ్గట్లే ప్రశ్నలుండాలని ఉన్నతాధికారులు భావించారు. ఈ మేరకు కేసుపైన ఇటీవలే సమీక్ష నిర్వహించి పలు కీలక అంశాల ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించాలని సిట్ బృందానికి సూచించారు. మరోవైపు ప్రభాకర్ రావు సైతం పరారీలో ఉన్న 15 నెలల కాలంలో ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన వారిచ్చిన వాంగ్మూలాలను తెప్పించుకొని అధ్యయనం చేసినట్టుగా సమాచారం. తద్వారా సిట్ ప్రశ్నావళి ఏ విధంగా ఉంటుందన్న దానిపై స్పష్టమైన అవగాహనతో విచారణకు హాజరవుతారని, ఆయన నుంచి వాస్తవాలు బయటపెట్టించాలంటే అత్యంత నేర్పు, ఓర్పు అవసరమని ఉన్నతాధికారులు భావించారు. ఈ మేరకు ఒక్కో అంశంపైన లోతుగా ప్రశ్నించేలా వ్యూహం సిద్ధం చేశారు. ట్యాపింగ్ ఎందుకు చేయించారు? ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి డెసిగ్నేటెడ్ అధికారిగా మీకున్న పరిధి ఏంటి? ట్యాపింగ్ చేయమని ఫోన్ నెంబర్లను మీకు ఎవరిచ్చారు? ఎవరి ఆదేశాలతో చేయించారు? ప్రైవేటు వ్యక్తి అయిన శ్రవణ్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్లోకి ఎలా ప్రవేశించాడు అంటూ సిట్ అధికారులు ప్రభాకర్ రావును అడిగినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రభాకర్ రావు ఏమాత్రం తడబడకుండా ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి తానిచ్చిన రాతపూర్వక ఆదేశాలుంటే చూపించాలి అని అన్నట్లు సమాచారం. తన డ్యూటీ తాను చేశాను సమర్థించుకోవడానికి ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేసిన రోజు రాత్రి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఎస్ఐబి ఆఫీసులోకి అక్రమంగా ప్రవేశించడం, ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు ఉన్న హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయడంపై ప్రశ్నించగా ఆ ఘటనతో తనకేం సంబంధమని ప్రభాకర్ రావు ఎదురు ప్రశ్నించినట్టుగా సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే అమెరికా ఎందుకు వెళ్లారు? అది ముందస్తు షెడ్యూల్ కాదు కదా అని సిట్ అధికారులు ప్రశ్నించగా అనారోగ్య కారణాలతో మెరుగైన వైద్యం కోసం వెళ్లానని ప్రభాకర్ రావు సమాధానం ఇచ్చినట్టుగా తెలిసింది. ఇటీవల తన బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా తన తరపు న్యాయవాది వాదించిన అంశాన్ని ఈ సందర్భంగా దర్యాప్తు అధికారుల ముందు ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. రివ్యూ కమిటీలో సభ్యున్ని కాదు, చీఫ్ సెక్రటరీ, హోంశాఖ సెక్రటరీ ఆధ్వర్యంలోని రివ్యూ కమిటీకి ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రభాకర్ రావు ఏనాడు సమాచారం ఇవ్వలేదంటూ నాటి హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా గతంలో హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇదే విషయాన్ని సిట్ అధికారులు ప్రభాకర్ రావుకు వివరిస్తూ మీ సొంత నిర్ణయాల ప్రకారమే ట్యాపింగ్ చేయించారా? ఆదేశాలు ఇచ్చిందెవరు? ట్యాపింగ్ తర్వాత ఆ ఆడియోలను మీరు ప్రభుత్వంలోని వారికి ఎవరికైనా పంపారా అని సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే పోలీస్ వ్యవస్థలో తనపై ఇంకా అధికారులు ఉన్నారని, అక్కడ ఏం జరిగిందో ఉన్నతాధికారులందరికీ తెలుసని ప్రభాకర్ రావు జవాబిచ్చినట్టుగా సమాచారం. ఆయన 8 గంటల పాటు విచారించిన అధికారులు తిరిగి ఈ నెల 11వ తేదీన తదుపరి విచారణకు రావాలని ఆదేశించినట్టు. అంటే రేపేమో, మళ్ళీ రేపు రావాలని.
అయితే ఆయన దీంతో పాటు ఎన్నికల సమయంలో వాడిన సెల్ ఫోన్లు, ల్యాప్టాప్, మ్యాక్బుక్ని సిట్కు అప్పగించాలని ప్రభాకర్ రావును ఆదేశించిరట. దొంగ